ఈరోజు మాజీ మంత్రివర్యులు వసంత నాగేశ్వరరావు గారు ఇక్కడ రాజకీయ పరిస్థితులు బట్టి ఆయన కుమారుడు ఈ నియోజకవర్గంలో మళ్ళీ తెలుగుదేశంలో జాయిన్ అయ్యి పోటీ చేసేటటువంటి పరిస్థితుల్లో నా దగ్గర మర్యాదపూర్వకంగా రావటం జరిగింది. మేము ఆయన తెలియపరిచాం, ఈ నియోజకవర్గంలో మీరు ఇప్పుడు దాకా వైసీపీ పార్టీలో పోటీ చేసి గెలిచి మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఇదే నియోజకవర్గంలో పోటీ చేస్తే అంత మంచి పరిణామాలు ఉండవు. నియోజకవర్గంలో తెలుగుదేశం క్యాడర్ మొత్తం చాలా డిస్టర్బెన్స్గా ఉన్నారు. ఇక్కడ ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ ఘర్షణ వాతావరణం, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ క్యాడరు మీకు ఎంతవరకు సహకరిస్తుంది అని చెప్పే దాని మీద మాకున్నటువంటి సమాచారం మొత్తం కూడా ఆయన సీనియర్ కాబట్టి ఆయన వచ్చారు కాబట్టి గౌరవప్రదంగా తెలియపరిచాం. మీరు ప్రత్యామ్నాయ ఆలోచన చేసుకోండి, కానీ ఈ నియోజకవర్గంలో పోటీ చేయటం రాజకీయ పరంగా మీకైతే అంత మంచి వాతావరణం ఉందని మాత్రం మేము భావించట్లేదు. మాకున్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి వచ్చే సమాచారం కానీ నేనేదో టికెట్ ఆశిస్తున్నానని చెప్పి మీకు చెప్పడం కాదు, ఇది వాస్తవమైంది. దీన్ని పరిశీలించుకొని మీ రాజకీయపరమైనటువంటి నిర్ణయం చేసుకోవాల్సిందిగా వారికి తెలియపరచడం జరిగింది. మీ మద్దతు ఏమైనా కోరారు సార్? ఒకవేళ ఇస్తానంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టి అందరిని పనిచేయమని కోరతారు కదా. ఏ అభ్యర్థి అయినప్పుడు రేపొద్దున నాకేదన్నా చంద్రబాబు గారు ఏదన్నా ఆయన అనుకూల పరిస్థితుల్లో నాకు చెప్పినప్పుడు నేను అందరిని అడగాలి కదా. అట్లానే వారు కూడా పనిచేస్తారని అని చెప్పారు. అసలు ముందు రాజకీయ పరిస్థితులు ఆ క్యాండిడేచర్కే ఈ నియోజకవర్గంలో సానుకూల వాతావరణం లేదని తెలియపరిచాం. మద్దతు దాకా ఆ డిస్కషన్ సాగల. అసలు ఉన్నటువంటి కండిషన్ చెప్పాం, దీని మీద పునరాలోచన చేసుకోమని చెప్పాం. మీకు టికెట్ కావాలని స్పష్టం చేస్తున్నాం. టికెట్ అడుగుతున్నట్టుగా టికెట్ తప్పనిసరిగా అడిగాము. మేము ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. ఈ కరోనా టైంలో దగ్గర నుంచి అసలు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అసలు ఈ 4.5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల దగ్గర నుంచి, సేవా కార్యక్రమాల దగ్గర నుంచి ప్రతినిత్యం అందుబాటులో ఉండి ఈ ప్రాంతం మొత్తం, ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ప్రధానమైన ప్రాంతం ఇబ్రహీంపట్నం మండలం, విజయవాడ రూరల్ మండలంలో 136,000 ఓట్లు ఉన్నాయి. ఆ పై 3 మండలాల్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో అన్ని ఓట్లు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం మొత్తం కూడా ఆ పై మండలాల్లో మంచి బలమైనటువంటి తెలుగుదేశం నాయకత్వం ఉంది. ఈ మండలాల్లో కూడా ప్రజలందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మా అవకాశాన్ని మీరు ఎందుకు పాడు చేస్తున్నారు, మీరు పునరాలోచన చేసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.